అంటే బాగున్నారా? బాగానే ఉంటారులేండి. సినిమాల్లో మందు తాగుతుంటే ఏం చేస్తారు, కింద సబ్ టైటిల్స్లో మద్యపానం ఆరోగ్యానికి హానికరం, డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పినా మనం వినం. ఇదిగోండి బాటిల్, మందు బాటిల్. ఇదేంటి గ్లాసు అలా పెట్టి కూర్చున్నాం అనుకోండి, దీన్ని చూడగానే నోరు ఊరిపోతుందని తెలుసు. మీ అందరికీ నోరు ఊరిపోతుందని తెలుసు. ఎప్పుడు చెప్పినా వినం. హెల్త్ పాడైపోద్దన్నా కూడా మనం అస్సలు కేర్ చేయం. ఏం చేస్తామంటే మనందరం బాటిల్ దొరికిందంటే చాలు ఇలా తీసేసి ఇలా పోసేసుకుని సిప్ చేసేస్తూ ఉంటాం. అలా సిప్ చేసి మధ్య మధ్యలో ఎలా ఇలా తిప్పుకుని, చిరంజీవి గారు చెప్పినట్టు మధ్య మధ్యలో ఎలా తిప్పుకుని మధుపానం మనోధైర్యం మహదానందం ధనాధం అనుకుంటా ఇలా తాగేస్తా ఉంటాం. మళ్ళీ పోసుకుంటాం కొద్దిగా వాటర్ అనుకుంటాం, కొద్దిగా పోసుకుంటాం, వాటర్ పోసుకుంటాం, మళ్ళీ తాగేస్తాం. మళ్ళీ గ్లాస్ అవగానే బాటిల్ ఇలా ఉంటే మళ్ళీ వద్దని చెప్పినా తాగేస్తూ ఉంటాం. గ్లాస్ ఖాళీ అవగానే చెయ్యి ఎక్కడికి వెళ్ళిపోద్ది, నోరు ఆ బాబుగా చూస్తూ ఉంటుంది. అలా చేసి కరెక్ట్గా తూకం చూసుకుంటాం. కరెక్ట్గా ఇందులో బ్యాలెన్స్ తప్పదు. లైఫ్లో ఏది బ్యాలెన్స్ తప్పినా తప్పకపోయినా ఇది మాత్రం కరెక్ట్గా చూసుకుంటాం. రెండు ఇలా కొట్టుకుని చీర్స్ అనుకుంటాం, లేకపోతే ఇలా చేస్తూ ఉంటాం. ఇలా మళ్ళీ తాగుతాం, రుచి మార్చుకుంటాం. ఒక ఫుల్లే కదా, ఒక హాఫే కదా, ఒక క్వార్టరే కదా, 2 క్వార్టర్లే కదా, ఒక పెగ్గే కదా అనుకుని అలా తాగేస్తూ ఉంటాం. అవును ఫ్రెండ్స్, తాగేస్తాం కదా, తాగేస్తూ ఉంటాం. ఇవి ఉన్నది కాస్త ఎందుకని బాటిల్ మొత్తం ఖాళీ చేసేసి ఇలాగా మొత్తం ఖాళీ చేసేసి సీసా కూడా ఖాళీ అయిపోయింది. మీతో మాట్లాడి ఇది న్యాయం చూడండి. అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే సీసాలో చుక్క మిగిలితే అలా తాగుతాం. బాటిల్లో మిగిలిందా లేదా అని అలా తాగుతాం ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే ఇది మంచిది కాదు. ఇలా మందు తాగకూడదండి. ఇలా మందు తాగకూడదు, చాలా తప్పు తెలుసా. అసలు మందు తాగొద్దు, హెల్త్ పాడైపోద్ది, డబ్బులు పాడైపోద్ది, లివర్ పాడైపోద్ది. అసలు తాగకూడదు, తప్పు. ఇలా ఎప్పుడు తాగకండి. మీతో మాట్లాడి నా బాటిల్ ఖాళీ అయిపోయింది. కాబట్టి ఎప్పుడు కూడా మందుని తాగొద్దు. ఇలా గ్లాస్ తీసుకుని ఇలా పోసుకుని ఎప్పుడు ఎవరి దగ్గర కూడా తాగొద్దండి, మంచిది కాదు. అసలు ఎవరు తాగమన్నా తాగకండి, అసలు వద్దండి, అసలు మంచిది కాదు. అసలు ఒక రమ్మే కదా, ఒక బీరే కదా, ఒక జిన్నే కదా, ఒక వైనే కదా, ఒక విస్కీయే కదా, ఒక బ్రాందీయే కదా, ఎలా తాగేస్తా ఉంటాం. మంచిది కదా అసలు. అమ్మో, మందు జోలికి అసలు వెళ్ళకూడదండి. అసలు మందుని తాగకూడదు ఫ్రెండ్స్. ఖాళీ అయిపోయింది, బాటిల్ కూడా ఖాళీ. నేను చెప్పేంటే అస్సలు వెళ్ళకండి, ఎప్పుడు మందు జోలికి అసలు వెళ్ళకూడదు. మద్యపానం ఎప్పుడు ఆరోగ్యానికి హానికరం. డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. బాబాయ్ భయం వేస్తుంది. యాక్చువల్గా నాకైతే మందు అలవాటు లేదు ఫ్రెండ్స్. బయట నుంచి పెప్సీ బాటిల్ తెచ్చుకుని 18 రూపాయల బాటిల్ అండి. ఇలా ఖాళీ బాటిల్ ఉంటే సంపాదించి, గ్లాసులు అంటే ఇంట్లో ఎలాగ ఉంటాయి కదా, మరి గ్లాసులు లేకుండా ఉంటాం మనం. ఇలాంటి గ్లాసు ఒకటి తీసుకుని వీడియో చేశాను ఫ్రెండ్స్. మందు తాగిన వాళ్ళు ఫేస్ తెలిసిపోతుందండి ఖచ్చితంగా. ఇలా ఉంటారు, లేకపోతే కళ్ళ కింద పెద్ద పెద్ద క్యారీ బ్యాగులు పొట్ట వేసుకుని ఇలా ఉంటారు. నాకేం ఉండదు, నేను స్లిమ్గా ఉంటాను. చూడండి, పొట్ట ఉందండి, పొట్ట చూడండి ఫ్రెండ్స్, స్లిమ్గా ఉంటాను, చాలా స్లిమ్గా ఉంటాను. నాకు అసలు మందు అలవాట్లేదు. నిజమండి, నిజం. మీరు మాత్రం తాగండి ఫ్రెండ్స్, చెప్తున్నాను కదా. అసలు ఎవరు మందు తాగండి, తాగొద్దండి, ఎప్పుడు హెల్త్ చెడిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో చూశారు కదా, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదండి. కామెంట్లు షేర్లు ఇస్తే నాకు కొద్దిగా స్ట్రెంత్ వస్తుంది.
మందు తాగితే స్ట్రెంత్ అంటారు కానీ నాకు కామెంట్లు సబ్స్క్రైబర్లు లైక్లు ఇదే స్ట్రెంత్. ఇవ్వచ్చు కదా, కొద్దిగా మంచి మంచి చేస్తా కదా మీకు. అంటే